సో, ఇలాంటి క్యారెక్టర్స్ వస్తుంటే ఇంకా చేస్తుంటారా? ఎందుకంటే అజయ్ ఘోష్ అంటారుకే 'పుష్ప' ఒక విలన్. ఇలాంటి ఒక విలన్ లాగా చూస్తుంటాం. సో, అలాంటి అజయ్ ఘోష్‌ని ఇలా ఒక ఏడిపిచ్చేసారు. అదే. ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే నేను చేస్తున్నా నటుడు, మంచి నటుడు అనిపించుకోవాలని. మంచి కూడా కాదు. హ్మ్. ఒక నటుడు అని అనిపించుకోవాలని కోరిక. విలన్ కాదు, హీరో కాదు, కమెడియన్ కాదు, ఏదైనా కాదు. ఒక విలక్షణ నటుడు అని అనిపించుకోవాలి. చేయగలనని ఇదైతే ఉంది నాలో. ఉంది. సార్ ఇంకో క్వెషన్ సార్. అంటే నెక్స్ట్ 'గేమ్ చేంజర్' రాబోతుంది. అందులో మీ రోలు చాలా పవర్‌ఫుల్ అనేసి అన్నారు గదా! ఎవరన్నారు? దా ఎవరు బలివాళ్ళగా ఉండవు నువ్వు అసలు. ఆ! చేసింది 3 రోజులు ఆడ. నాదేం పవర్ఫుల్. అది ఉంటుందో ఊడితో కూడా తెలియట్లే మనకి ఆడ. వెనక ఆడ ఉంటాం. అబ్బే అంతేనా? ఓకే. అదేం లేదు. ఓకే. ఓకే. మీరు ఈ సినిమా రిలీజ్‌కి ముందు గూడా, ఈ సినిమా చాలా స్పెషలు, దయచేసి మీరు చూడాలి అందరూ అని చెప్పి మీరు ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం జరిగింది. అంటే మీరు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా? థియేటర్ రన్ విషయంలో గానీ, ఈ సినిమా ఓవరాల్‌గా ఫైనల్‌గా? నాకైతే నమ్మకం ఉంది. కాకపోతే జనం దగ్గరికి తీసుకెళ్లడంలో ఆ పబ్లిసిటీ కానీ అవి కానీ అందుకోలేకపోయాను. హ్మ్. ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో ఆ ఖర్చు కానీ ఆ ఇది కానీ ఇప్పటికీ సినిమాకి చాలా పెట్టారు. థియేటర్లకు వెళ్ళాలి. ఆయన శివగారు అయితే, ప్రొడ్యూసర్ గారు అయితే ఎట్లయినా సరే జనం దగ్గర తీసుకెళ్ళాలి ఇది అనే దీంతోనే ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి ఇవన్నీ కూడా అనేది అనుకున్నాం. ఆ ఉద్దేశంతోనే నేను అన్నిటికీ తెగించి నా నంబర్ కూడా ఇచ్చా. ఫోన్ నంబర్. సినిమా బాగాలేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న. వీళ్ళందరూ కలిసి దాని ముందు మాట్లాడింది వెనక మాట్లాడింది తీసేసి తిట్టండి నా నంబరు, తిట్టండి నంబరు. ఏమని అర్థం ఉందో ఇది? ఏంది 5 గంటల దగ్గర నుంచి రేతి 2 గంటల దాకా సావ దొబ్బుతుంటే ఏం చెప్పాలి? ఆ దెబ్బతో నంబర్ మూసేయాల్సి వచ్చింది. సరే సినిమా చూశాడంటే ఈ ఫోన్ చేసిన వాళ్ళందరూ కనుక సినిమా చూస్తే ఈ స్పాట్కి డబ్బులు వచ్చాయి. ఇంకో సినిమా స్టార్ట్ చేసేవాళ్ళు. ఆడే 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 హలో ఏడే మీరేనా ఏడే ఎవరు? అరే అబ్బాయి సినిమా చూసామంటే ఏ సినిమా అండి? ఇంకోడు నేను కూడా సినిమాలో రావాలని ఉందండి, ఏమన్నా చేస్తారా నాకు? ఒరే బాబు నేను నంబర్ ఇచ్చింది ఇందుకు కాదురా నాయన, సినిమా చూసి చేయరా స్వామి, నీకు దండం పెడతానంటే ఏ సినిమా అండి? మ్యూజిక్ షాప్ మూర్తి చూస్తానండి. అది అంటే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా సంబంధించి ప్రమోషన్లో నేను మాట్లాడిన మాటలు ఏంది? సినిమా చూసి బాగా లేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న. వాళ్ళేం పెట్టారు? తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు. ఏమన్నా అర్థం ఉందా? అంత ఏది మూసేసుకున్నా ఏం చేస్తా? భరించలేక అరే చెప్పే లోపల ఇంకోటి వచ్చేస్తండే. వద్దులే నీకు దండం పెడతాయ్యా.